ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది సెంట్రల్ ప్రభుత్వం. ఇది 2023 ఏప్రిల్లో 2023 ఏప్రిల్లో దీనికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇప్పుడు నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్పిఎస్ అనే స్కీమ్ ప్లేస్లో యూపీఎస్ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. ఇది 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ స్కీమ్ అమలు కాబోతుంది. ఇందులో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఎన్పిఎస్లోనైనా ఉండొచ్చు, లేకపోతే యూపీఎస్లోనైనా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఎంపిక అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్నిక చేసుకోవచ్చు. ఎన్పిఎస్ఆ లేకపోతే యూపీఎస్ఆ అనేది. ఇందులో ఏముంటుందంటే, ఒక ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 10% కాంట్రిబ్యూషన్ కట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 18.5% కలిపి ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్లో, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్పిఎస్కు సంబంధించి. ఇందులో ఈ బెనిఫిట్ మొత్తం దాదాపుగా 23 లక్షల మందికి ఈ బెనిఫిట్ అందబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఇంకోటి ఏంటంటే, ఈ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎన్పిఎస్లో ఉంటారా లేకపోతే యూపీఎస్లో ఉంటారా అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 18.5% అనేది స్టేట్ గవర్నమెంటే డిపాజిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది యూపీఎస్కి సంబంధించి. ఇందులో 3 రకాల స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకటి అష్యూర్డ్ పెన్షన్ అని, రెండవది అష్యూర్డ్ మినిమం పెన్షన్, తర్వాత మూడవది అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్. ఈ విధంగా 3 రకాల పెన్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది. అష్యూర్డ్ పెన్షన్, అష్యూర్డ్ మినిమం పెన్షన్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని. ఇందులో అష్యూర్డ్ పెన్షన్ అంటే ఖచ్చితమైన పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది దాదాపుగా సర్వీస్లో 25 సంవత్సరాలు చేసిన వాళ్ళకు, 25 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్ళకు, అంటే 10 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్య సర్వీస్ చేసిన వాళ్ళకు ఈ అష్యూర్డ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. ఇందులో ఎప్పుడైతే రిటైర్మెంట్ డేట్ నుంచి 12 మంత్స్ బ్యాక్, అంటే 12 నెలల ముందు వరకు బేసిక్ పేలో, ఈ బేసిక్ పేను సగటుగా తీసుకొని, ఈ 12 నెలల్లో ఈ బేసిక్ పేను సగటుగా తీసుకొని ఇందులో 50% పెన్షన్గా చెల్లిస్తారు. ఇది అష్యూర్డ్ పెన్షన్. ఈ 12 నెలలు అంటే ఈ డేట్ నుంచి ఇంతకంటే ముందు 12 నెలల ముందు నుంచి ఉన్నటువంటి బేసిక్ పేలో దాన్ని సగటు తీసి దానిలో 50% పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది అష్యూర్డ్ పెన్షన్. ఈ పెన్షన్స్ అన్నీ కూడా 2004 ఏప్రిల్ 1 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకు మాత్రమే ఉంది. ఇది ఏప్రిల్ 1, 2004 అనేది ఈ ఎన్పిఎస్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. తర్వాత అష్యూర్డ్ మినిమం పెన్షన్ అనేది 10 సంవత్సరాలు 10 ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకున్న ఎంప్లాయీకి మినిమం 10,000 పెన్షన్ అనేది ఇస్తారు. ఇది అష్యూర్డ్ మినిమం పెన్షన్. అంటే మినిమంగా 10,000 అయితే పెన్షన్ రూపంలో ఇస్తారు. మినిమం 10 ఇయర్స్ చేసి చనిపోయినా కూడా వాళ్ళకు 10,000 రూపాయలు మినిమం పెన్షన్ కింద ఇస్తారు. అదేవిధంగా అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే, ఈ అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్లో ఒకవేళ పెన్షనర్ చనిపోతే, పెన్షన్ తీసుకుని అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షనర్ చనిపోతే వాళ్ళకు వచ్చే పెన్షన్లో, ఒకవేళ వాళ్ళకు మొత్తం పెన్షన్లో 60% పెన్షన్ను వీళ్ళకు ఇస్తారు. 60% పెన్షన్ ఇస్తారు. బతుకున్న వాళ్ళ భార్యకు కానీ, భార్య చనిపోతే భర్త కానీ, ఆ విధంగా పెన్షనర్ చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు 60% పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది అష్యూర్డ్ పెన్షన్, అష్యూర్డ్ మినిమం పెన్షన్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అని ఖచ్చితమైన కుటుంబ పెన్షన్,
ఖచ్చితమైన కనీస పెన్షన్, ఖచ్చితమైన పెన్షన్, ఈ విధంగా 3 రకాల పెన్షన్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది యూపీఎస్కి సంబంధించి. ఈ యూపీఎస్పై రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం. రాష్ట్రాలలో సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా, ఉపాధ్యాయులే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మీరు వర్తింపజేసుకోవాలంటే వాళ్ళ నిర్ణయం మాత్రం స్టేట్ గవర్నమెంట్కే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, దానికి సంబంధించిన వివరాలు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకొరకు తీసుకొచ్చారు అనేది ఇది నాకు తెలిసినంత వరకు అవగాహన ఉన్న కాడికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.